నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన క్రైస్తవ పాస్టర్లు. చెవిరెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యం. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైస్ ఎంపీపీ 100 కుటుంబాలు. 5,000 కోట్లు దోచిన ఎమ్మెల్యే ఓటమి భయంతో మకాం మార్చారు ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు. సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగా ఇంటింటికి పింఛన్ ఇవ్వాలన్నదే తమ సంకల్పం స్పష్టం చేసిన తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. ఏపీలో అభివృద్ధి లేదు, ఖజానా ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి అండుకో ఏపీని దోచేశారు. వైకాపా ఓడిపోవడం ఖాయం వెల్లడించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్. ఇక వార్తల్లోని వివరాలు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగా ఇంటింటికి పింఛన్ ఇవ్వాలన్నదే తమ సంకల్పమని, దీనిని వైసీపీ వారు తప్పుపడుతూ తమ తెలుగుదేశం పార్టీపై అపవాదు వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, రుద్రకోటి సదాశివం, ఓట్ల సురేందర్ నాయుడు, మనోహర్ ఆచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ తమ పాలన వస్తే వాలంటీర్లకు సముచిత న్యాయం చేస్తానని తమ నేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. టీడీపీ వస్తే వాలంటీర్లను తొలగిస్తారన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎవరూ నమ్మవద్దని అన్నారు. మొదట పింఛన్ పంపిణీ తీసుకువచ్చింది తమ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అని గతాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. కొన్ని ప్రాంతాలలో పింఛన్ ఇవ్వడానికి డబ్బులు ఖాతాలో లేవని, వృద్ధులకు టోకన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇలా ఓ పథకం ప్రకారం వైసీపీ వారే వికలాంగులను, వితంతువులను, వృద్ధులను ఇబ్బంది పెట్టి దానిని తెలుగుదేశం జనసేనలపై రుద్దాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారావు గారు మొట్టమొదట ఈ పింఛన్ని తీసుకురావడం, 35 రూపాయలు పింఛన్ ఇచ్చే విధంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. అది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయిన తర్వాత 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2,000 రూపాయలు చేశారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పింఛన్ని పెంచుతామని చెప్పి ఎంత పెంచాడు? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచాడు. 3,000 అయింది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు ఎవరికైనా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళందరికీ కలిపి 4,000 రూపాయలతో పింఛన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పింఛన్ని అందరికి కూడా అందివ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ దీనికి సంబంధించి ఈరోజు 4 రోజులు కావస్తూ ఉంది, ఇంతవరకు పింఛన్కి సంబంధించి ఇంకా మేనమేషాలు లెక్క పెడతారు చాలా ప్రాంతాల్లో. కాబట్టి ఏదైతే వాళ్ళ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, వాళ్ళ కాంట్రాక్టర్ బిల్లుల్ని వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి ఖజానాను ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే పింఛన్కి సంబంధించి 1వ తేదీ ఇవ్వాల్సిన బిల్లుల్ని ఎందుకు పింఛన్ని ఈ విధంగా తాత్సారం చేశారో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వాళ్ళ మంత్రులకు ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని, బీజేపీ, జనసేనని ఈ యొక్క పింఛన్ దీంట్లో వాళ్ళపైన నిందారోపణలు చేయాలని ప్రయత్నిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బాబు జగజ్జీవన్ రావు జయంతోత్సవాలను స్థానిక జగజ్జీవన్ రావు భవన్ నందు ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బాబు జగజ్జీవన్ రావు జయంతోత్సవాలను స్థానిక జగజ్జీవన్ రావు భవన్ నందు ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వెల్లడించారు. మిత్రులారా, భారతదేశ
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవనరావు గారి 117వ జయంతి రేపు భారతదేశం మొత్తంగా జరుగుతుంది. తిరుపతి నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇది 3వ జయంతిని మేము డాక్టర్ బాబు జగజీవనరావు మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. భార్యాపట్నంగా ఉన్నటువంటి బాబు జగజీవనరావు మెమోరియల్ ట్రస్ట్ భవన్ నందు రేపు మీటింగ్ సమావేశం జరుగుతుంది. దానికి ముందుగానే బాబు జగజీవనరావు పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఆయన కాంస్య విగ్రహానికి నిలువెత్తు పూలమాలను సమర్పించి అక్కడి నుంచి ర్యాలీగా భవనానికి వెళ్ళి భవనం నందు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుంది. విద్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద రేపు వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా మా కమిటీ ఉపాధ్యక్షులు మాసారపు గోపి, ఇంకొక ఉపాధ్యక్షులు బుడగుంట్ల రాజు, ఆర్గనైజ్ సెక్రటరీ కారుమంచి మధు, జాయింట్ సెక్రటరీ గంగులయ్య, ఇంకొక ఆర్గనైజ్ సెక్రటరీ సూరిపాక లోకేష్ గారు ఈ విలేకరుల సమావేశానికి రావడం జరిగింది. పత్రికా సమావేశానికి రేపు కమిటీ యావత్ మొత్తం కూడా ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా భార్యాపట్నం ఉన్నటువంటి బాబు జగజీవనరావు భవన్ నందు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి పత్రికాముఖంగా యావత్ ప్రజలకు, నాయకులకు, సంఘ నాయకులకు, బీసీ ఎస్టీ మైనార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా అందరూ కూడా స్వీకరించి రేపు తప్పకుండా పాల్గొని జయంతి ఉత్సవాలను దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. తిరుపతిలో 14వ డివిజన్ నుంచి భారీగా వైకాపా శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈరోజు రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజున తిరుపతి నగరం మహాకూటమిలో భాగంగా జనసేన పార్టీ వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి యువకులు అదేవిధంగా మన మహిళా మనులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరాలి, మహాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఒక ఉత్సాహంతో ఈ రోజున దాదాపు ఒక 14వ డివిజన్ నుంచే ఈ రోజున దాదాపు వందలాది మంది తరలి వచ్చి దాదాపు ఒక 100 మంది వరకు కూడా పార్టీలో చేరి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పని చేస్తాము, కృషి చేస్తాము, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాము వాళ్ళంతా కూడా ఈ రోజున చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి రాబోయే రోజుల్లో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలయిక చాలా సంతోషంగా ఉంది. ఈ కలయికలో వీళ్ళందరికీ తిరుపతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అండగా మేమందరూ కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వైసీపీ దురాక్రమణలు, దుర్మార్గాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో చాలామంది యువకులు, మహిళలు కూడా చేరిక లాంఛనంగా జరుగుతూ ఉంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రజల విశ్వాసం తెలుగుదేశం పైన, జనసేన పైన, బీజేపీ పైన పెరిగింది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది. తిరుపతి ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు 14వ డివిజన్ నుంచి వచ్చి దగ్గర 50 మంది మహిళలు, 50 మంది జెంట్స్ పార్టీలో జాయిన్ అయినారు. ఇదే విధంగా ఈ ఎలక్షన్కి జనసేనను, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యంత మెజార్టీతో మా డివిజన్లో తీసుకురావాలనేసి పేరున వాళ్ళని కోరుతున్నాను. దిగ్విజయంగా మా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు యశోద. ఈరోజు 14వ డివిజన్ నుంచి మేము 14వ డివిజన్ యూత్ అదేవిధంగా మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాకు మంచి భరోసా ఇచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ, జేబీ అన్న కానీ, అదేవిధంగా సుగుణమ్మ కానీ, శ్రీధర్ వర్మ అన్న, కృష్ణ యాదవ్ అన్న, అందరూ కూడా నాకు పాటకం వెంకటేష్ అన్న, అందరూ నా చుట్టుపక్కల ఉన్న వార్డులో ఉన్న నాయకులందరూ కూడా యశోద మీకు మేము అండగా ఉంటాము, నువ్వు ధైర్యంగా పార్టీలో చేరండి, మీకేం కావాలన్నా మీ వార్డు ప్రజలకి ఏం కావాలన్నా మేము చేస్తామని మంచి భరోసా ఇవ్వడం వలన ఈరోజు మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవ పాస్టర్లు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పాస్టర్లు జాషువా ప్రసాద్లు మీడియాతో మాట్లాడుతూ పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇస్తున్నారు, గ్రామాలలో ఉన్న రిజిస్టర్ కాని చర్చీలను రద్దు చేయాలంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ కేవలం క్రైస్తవులను టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓడిస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నగరంలోని క్రైస్తవులు పాల్గొన్నారు. క్రైస్తవుల పట్ల చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. పాస్టర్స్కి ఎందుకు శాలరీస్ ఇస్తున్నారు, గౌరవేతం ఎవరు డబ్బులు ఇస్తున్నారని మాట్లాడడం జరిగింది. అలాగే పాస్టర్స్ గ్రామంలో ఉన్న చర్చిలను సర్వే చేసి రిజిస్ట్రేషన్ లేని చర్చిలను తీసివేయాలని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మతాలు ఈ దేశంలో ఉంది, ఇండియాలో ఉంది, కానీ మా క్రైస్తవుల మీద ఎందుకు నీకు పోరాటము, క్రైస్తవుల మీద నీకు ఎందుకు ఈ బాధ, క్రైస్తవులు బాగుండడం నీకు నచ్చలేదా, క్రైస్తవులు జీతం చేసే నీకు నచ్చలేదా, ముస్లిమ్స్ తీస్తున్నారు సహోదరులు, హిందూ సహోదరులు తీస్తున్నారు, మేము తీస్తే నీకేమి బాధ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇట్లాగే మమ్మల్ని టార్చర్ చేసినావంటే ఖచ్చితంగా నువ్వు రాబోయే కాలంలో ఎమ్మెల్యే సీట్ కూడా గెలవని కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకో, మా జోలికి వస్తే మాత్రం నీకు తగిన శిక్ష ఆ యేసు ప్రభు నీకు ఖచ్చితంగా ఇస్తాడని కూడా మా క్రైస్తవుల ఓటు ఒకే ఒక ఓటు కూడా నీకు పడదని తెలియజేస్తున్నాము. క్రైస్తవులారా ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము అన్ని కులాల వారిగా అన్నదమ్ములుగా జీవిస్తున్న మమ్మల్ని వేరు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన 2 రోజులు మాట్లాడిన మాటలు, క్రైస్తవులకు ఎందుకు 5,000 రూపాయలు అన్నప్పుడు, మేము క్రైస్తవులు అన్నప్పుడు మా మీద ఆయన ఎందుకు ఇంత కడుపు మంట, ఆయన ప్రభుత్వం రాక ముందే ఎన్నికలు జరగక ముందే ఆయన మా మీద ఇంత కచ్చి కట్టినాడంటే, ఒకవేళ ఎన్నికలు పాము అయిపోయి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే క్రైస్తవులు ప్రాణంగా పెట్టగలరా? మాకు ఎవరు బాధ్యత? మా ప్రాణాన్ని హాని ఉంది, ఆయన మాకు ప్రాణ హాని ఉంది కాబట్టి ఈరోజు మేము ఆయన నిలదీస్తున్నాం. మా మీద మీకు ఇంత కడుపు మంటుంటే నువ్వు జీవితంలో మళ్ళా ఎమ్మెల్యే కావాలనుకుంటే గడిచిన 2019లో 14 ఎమ్మెల్యే సీట్లలో 13 ఎమ్మెల్యేలు వచ్చి ఒకే టీడీపీ వచ్చింది. ఈసారి ఆ ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవని మేము సవాలు ఇస్తున్నాం. నీ వల్ల అయితే, నీ చేతనైతే మేము క్రైస్తవులు, ఒక దళితుడు క్రైస్తవుడు అయితే వాడు బీసీసీ అయిపోతాడు, ఒక రెడ్డి ఒక నాయుడు ఏసై నమ్ముకుంటే వాడు దళితుడు అయిపోతాడా? వాడు రెడ్డిగానే ఉంటాడు. ఈసారి 2024లో ఆయన సీఎం కాలేడు. ఇప్పటికీ ఆయన మాటను వెనక్కి తీసుకోమని క్రైస్తవులకి క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నా. తిరుపతి లోక్సభతో పాటు అన్ని నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అవుతారని జనం ముక్త కంఠంతో చెబుతున్నారని తెలిపారు. విచ్చలవిడిగా లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియా జరుగుతోందని, ఏపీలో జంగిల్ రాజ్ పాలన సాగుతోందని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడుతుందని, వైకాపా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి లేదని, ఖజానా ఖాళీ చేశారని, నిధులన్నీ వైకాపా నేతల జేబుల్లోకి చేరాయని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులన్నీ స్వప్రయోజనాలకు వాడుకున్నారని, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏపీని దోచేశారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన సభ్యులు గెలవబోతున్నారని చెప్పారు. తిరుపతిలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీలతో సమావేశం నిర్వహించారు. खजाना खाली है, कहाँ गया पैसा? पैसा कहाँ गया? जेब में गया। पैसा वाईआरसीपी के लीडर्स के जेब में गया। इसलिए जनता परेशान है, जनता त्रस्त है, और जनता का एक ही नारा है कि इस बार तो वाईआरसीपी की छुट्टी कर देना है, और तीनों पार्टियों के जो नेता है, जो कैंडिडेट्स, इनको जिताना है। आज की इतनी बड़ी संख्या में जो लोग यहाँ पे दिख रहे हैं, आप सब आशीर्वाद देने के लिए, वर प्रसाद जी को आशीर्वाद देने के लिए लोकसभा के लिए आए हैं, और हमारे जनसेना के कैंडिडेट श्रीनिवास जी को आशीर्वाद देने के लिए आए हैं। यह भी बहुत बड़े मार्जिन से जीतने वाली इधर हैं। यू आर गोइंग टू विन अ ह्यूज मार्जिन, एंड बीजेपी the कार्यकर्ता they will support full
they are going to support you, and your Karkata they are going to support us also, because we have very fair and very this alliance with both the parties. రెండవ రోజు తిరుపతిలోని 44, 34, 35 డివిజన్ల పెన్షన్దారులకు సచివాలయం నందు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలిసి తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మరియు 35వ డివిజన్ కార్పొరేటర్ సంయుక్తంగా పంపిణీ చేస్తున్న వార్డు సచివాలయాలను పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వికలాంగులకి వృద్ధులకి వారి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ను నెరవేర్చకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. చాలా చోట్ల నిన్న ఈ రోజు వికలాంగులు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ పింఛన్లు తీసుకోవడం జరిగిందని, దీనికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్లనే ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. వీళ్ళందరూ కూడా బాధపడడం, అనేక చోట్ల కొంతమంది చనిపోవడం జరిగిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా నరసింహ యాదవ్ తెలియజేశారు. ఇకనైనా రాబో రోజుల్లో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వికలాంగులు వృద్ధులకు అందరికీ కూడా వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. గురువారం చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ సునీత దామోదరం 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ సునీత దామోదరం 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పులివర్తి నాని ఆధ్వర్యంలో ఊర్జా రిసార్ట్స్ నుంచి బాక్రాపేట గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత బాణాసంచా డప్పుల మూతలతో హోరెత్తించారు. బాక్రాపేట వీధులు పసుపు జెండాలతో రెపరెపలాడింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైస్ ఎంపీపీ సునీత దామోదరం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు పార్టీలో ఉండి కూడా ఉపయోగం లేదనుకుని వారు వైసీపీని వీడారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక నాయకుల ద్వారా చిన్నగొట్టిగల్లు మండలంలోని 13 పంచాయతీలలో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. పింఛన్లు పంపిణీ చేయడంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు. వారి చేత ఎందుకు పింఛన్లు పంపిణీ చేయించలేదని ప్రశ్నించారు. ప్రజల అవసరాలు సమస్యలు చూసి అధికారులు పరిష్కరించాలని కోరారు. ఏ రోజు కూడా భాస్కర్ రెడ్డి అవినీతి చేస్తాంటే మీరు సంతకాలు పెడుతుంటారు, మేము ప్రశ్నించినాం, అయినా మీరు సరిదిద్దుకోవాలా. ఈరోజు చెప్తున్నా, ఈ నెల రోజులైనా మీరు సరిదిద్దుకోండి. ప్రజల యొక్క అవసరాలు చూడండి, ప్రజల యొక్క సమస్యలు చూడండి. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా ఇవ్వాలని కూడా స్థానిక సచివాలయాల ద్వారా ఇవ్వాలని కూడా మీ మీడియా ద్వారా కూడా ఎంపీడీ వాళ్ళకి, స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న కలెక్టర్ డిఓ గారికి కూడా మీ ద్వారా దృష్టికి తీసుకోబోతున్నా. నిన్నే మా నాయకులందరూ కూడా ఎంపీడీ ఆఫీసులపై ఆల్రెడీ మెమరాండం ఇవ్వడం జరిగింది, స్థానిక సచివాలయాల ద్వారా ఇవ్వాలని. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈసీ గారిని కలవటం జరిగింది. మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకైనా మీరు మారండి అని అధికారులు మీ ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పాకాలపైన వెళ్ళారు, దామల చెరువు పైన. ఆయన ఏవో హామీలు ఇచ్చాడు. అన్న జగనన్న, గతంలో కూడా దామల చెరువు పైన పోయినావు, ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలా. ముస్లిం సోదరులకి దామల చెరువులో సర్పంచ్ ఇస్తాన్నావు, కానీ ఎక్కడ లేని విధంగా అక్కడ సర్పంచ్ ఇలా. వైకాపా సభ్యత్వం లేని వారికి పదవులు కాంట్రాక్టులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారని, జగన్ వచ్చినా మాకు గుర్తింపు రాలేదని, మాకు వైకాపాలో అన్యాయం జరిగిందని పార్టీకి రాజీనామా చేస్తున్నామని పాకాల జడ్పీటీసీ రంగా పద్మారెడ్డి బాబురెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేశామని తెలిపారు. గల్లా అరుణకుమారి రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు అంగీకరించలేదని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. చెవిరెడ్డిని మొదట పాకాల మండలానికి తీసుకొచ్చింది మేమే అని పేర్కొన్నారు. ఆయనతో పాటు ప్రతి పల్లెకు తిరిగాం. నియోజకవర్గంలో ఆయన ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొన్నారు.
నా సొంత ఊరిలో వేసిన శిలాఫలకాలలో జడ్పీటీసీ పేరు లేదని వాపోయారు. చెవిరెడ్డి పీఆర్ఓల అధీనంలో మండల అధికారులు పోలీసులు నడుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారని తెలిపారు. వైకాపా సభ్యత్వం లేని వారికి పదవులు కాంట్రాక్టులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. మాకు వైకాపాలో అన్యాయం జరిగిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మమ్మల్ని కనీసం ఒక జడ్పీటీసీ పదవి అయితే వచ్చింది కానీ నా మిస్సెస్కి మాకు పదవి అయితే ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఒక పిఏ సుబ్రహ్మణ్యుడు అని ఒక పిఏ ఉన్నాడు. పిఏ తను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా ఒక పని చేయాలన్న స్టేషన్లో తను ఫోన్ చేయాలా, ఒక ఎంఆర్ ఆఫీసులో ఏదైనా చేయాలంటే తను ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది. ఈయన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యే గారు బయట ఉంటారు. అన్నా ఏమి జరిగిందంటే ఇట్లా మేము చెప్పినా కానీ ఏ కార్యకర్తకి కానీ న్యాయం జరగలేదు. ప్రతి కార్యకర్త పాత వాళ్ళకి ఆయనతో కూడా అడుగేసి నడిచిన ప్రతి కార్యకర్తకి అన్యాయమే జరిగింది. కష్టపడి నాయకుడు తయారు చేసుకుని ఈరోజు మంచి హోదాలో ఉన్నాడు. ఆ రోజు ఎట్లా ఫైనాన్షియల్గా ఎంత దీంట్లో ఉన్నాడో ఈరోజు ఎట్లున్నాడో తెలుసు. కానీ ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ సెకండ్ క్యాడర్లో అతనికైతే ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరికి పార్టీలో పదవులు కానీ లేవు. దానికి పార్టీలో మాకు గుర్తింపు లేకుండా మాకు పదవి వచ్చి వాళ్ళ పిఏలు తర్వాత వచ్చి వాళ్ళ ఇప్పుడు వచ్చిన సెకండ్ క్యాడర్లో వచ్చిన వాళ్ళు టీడీపీ నుండి పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అనుమతితోనే అన్నీ జరుగుతున్నాయి. మా కనీసం మా పంచాయతీలో ఒక జడ్పీటీసీ పంచాయతీలో వాళ్ళ సొంత ఊర్లో జడ్పీటీసీ లేకుండా ప్రోగ్రామ్ చేశారు. పార్టీ ఒకటండి, పార్టీ మీద ఇది కాదండి. నాయకుడు అనేవాడు కార్యకర్తను కానీ నాయకుడిని కానీ సెకండ్ క్యాడర్ నాయకుడిని చూడకపోతే ఎవరిని అడుగుతారు? కనీసం గుర్తింపు లేనప్పుడు పార్టీలు ఎలా పనిచేస్తాము? మాకు ఆదాయం కోసం కాదు, దీని కాదు, ఇంకొక కార్యకర్త కానీ నాయకుడు కానీ బాధపడమనే ఉద్దేశంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా జడ్పీటీసీ దీనికి మాకు పదవి ఇచ్చారన్నారు. పదవి ఇచ్చి మమ్మల్ని చేతులు కట్టేసినారు. మాకు పదవి పెట్టుకొని ఏం లాభము? శ్రీకాళహస్తి పట్టణంలోని 5వ వార్డు నందు ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం ప్రయత్నం జరిగిందని సుధీర్ రెడ్డి వెల్లడించారు. సెల్ఫీ తీసుకుంటామని తన దగ్గరికి వచ్చిన వైసీపీ కార్యకర్త మహేష్ కుమార్ దగ్గరికి రాగా అతని దగ్గర ఉన్న కత్తిని తెదేపా కార్యకర్తలు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు అతన్ని పట్టుకుని తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని పట్టణంలోని 2వ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. మీ వైసీపీ మనుషులు 2-3 రావడం జరిగింది. దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవణ ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీలు అడిగారు. సుధీరంతో ఒక సెల్ఫీ అని అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తి ఉంది. ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినాడు వైసీపీ నాయకులు? ఒక నా మీద అటెంప్ట్ మర్డర్ ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చోడా? పోనీ నేను పోయాననుకో ఫ్రీగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎవరో ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మనో వైఫ్, ఖర్చు లేకుండా. అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తావు లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి నీ వెనకాల ఉన్న బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఉన్నామేంది? ఇక్కడ బొజ్జల సైన్యం వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం. 2 టౌన్లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లరి వ్యవహారాలకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. మా ఆయన తాగుబోతున్నాడు. నిన్న ఊర్లో జాతర జరిగింది. ఆ జాతరలో తాగి ఆ గొడవలు ఏదో జరిగినాయి. ఆ గొడవల్లో ఈయన ఎవరో కొట్టారు. ఈయన కొట్టిన ఆయన మీద దీంతో ఆయన తాగేసిన మైకంలో ఆయన మైండ్ సరిలేక ఏదో జోబీలో కత్తి పెట్టుకుంది. అది పనికిరాని కత్తి, ఇంట్లో పనికిరాదని మూలేసింటే దాన్ని ఎత్తుకొని తిరగతా అన్నాడు. ఇది ఎంత లోపల మా వార్డులో పార్టీ మీటింగ్ జరుగుతానే కూడా ఆడికి వెళ్ళాడు. ఆ టీడీపీ వాళ్ళు ఈయన జోబీలో కత్తి చూసి నువ్వు పార్టీలోకి కత్తి పెట్టుకొని వచ్చినావు అనేసి అని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు. ఈయన పక్కా తాగుపోతాడు సార్. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నేను పడతానని బాధ. ఈ తాగుపోతే మానిపించడానికి నేను చెన్నై పాసంలో కూడా చేర్పించినాను, అయినా కానీ ఈయన మారలేదు. అంత లోపలే మాది అసలు ఈ ఊరు కూడా కాదు సార్, చంద్రగిరి నుంచి ఇంకా నేను ఇది మా అమ్మగారు ఊరు. ఈ మాదిరి గొడవలు పడి నేను ఇక్కడికి వచ్చేస్తే నా వెనకాలే వచ్చేస్తున్నాడు. వచ్చి కూడా 2 నెలలే అయింది సార్. దీనికి ఈ పార్టీల గొడవలకి దీనికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు సార్. ఇది డ్యూటీకి పోకుండా నిన్న ఈరోజు తాగేసి ఇట్లా గొడవ చేశారు. పొద్దున సుధీర్ రెడ్డి గారి దగ్గరికి సార్ ప్రచారానికి వచ్చుంటే ఇతను ఆ టీఏ ఉంటే అతనితో మాట్లాడదాం, అతనితో గొడవ పడదాన్ని వెళ్ళాడు. కానీ సార్ మీదకి ఏం చేద్దాం, సుధీర్ రెడ్డి గారి మీదకి వెళ్దామని కాదు, అతను ఏం చేద్దామని కాదు. ఇప్పుడు అక్కడ వెళ్ళగానే సార్ జరిగిపోయినప్పుడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళారంట సార్. నేను అక్కడ కూడా అడిగాను. జోబులో కత్తునేసరికి అక్కడ ఉండే వాళ్ళందరూ జోబులు ఏమన్నా చెక్ చేసి కత్తుండగానే
నువ్వు సార్ మీదకి అటాక్ చేసేందుకు వచ్చావు అని వాళ్ళే అనుకొని స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తారు సార్. ఆ టీడీపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేషన్కి వెళ్తామని టీడీపీ వాళ్ళు పెట్టారు. పార్టీలకి సంబంధం లేదు సార్ ఖచ్చితంగా. రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంచి పులివర్తి నానిని గెలిపించాలని అభ్యర్థించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి పంచాయతీలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామానికి వచ్చిన వినీల్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వెళ్లి తెలుగుదేశం కరపత్రాలను పంచి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి పులివర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి, గ్రామస్తులు, ఢిల్లీ నాదరెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కన్నడ సినీ నటి రక్షర్ తిల్లోస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి ఆశీస్సులు నాపై ఉండాలని కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. వచ్చే నెలలో సినిమా ప్రారంభం కానుందని తెలిపారు. నమస్కారం. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. బాలాజీకి దర్శన్ తర్వాత చాలా ప్రేమ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు యూనో నా ఫ్యాన్స్ కోసం యాక్చువల్లీ చాలా గ్రాటిట్యూడ్, చాలా హంబుల్ ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చేదానికి చాలా బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఉంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ కమింగ్ మోర్ అండ్ మోర్. అండ్ ఇప్పుడు తిరుపతి బాలాజీకి బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ ఫుల్ లైఫ్కి నాకు కావాలి. సో ఆల్సో నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీ ఆల్సో మీ ఫ్యామిలీతో ఇప్పుడు వచ్చి అండ్ యూనో ఫ్యామిలీతో బ్లెస్సింగ్స్ చేసి చాలా పవర్ఫుల్ ఉంది, చాలా యూనో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దట్స్ ఇట్. గోవిందా. ఇప్పుడు ఆల్రెడీ కిరణ్ అబావరన్ సారిగామా ప్రజెంట్ చేస్తున్నాను. దిల్రుబా టైటిల్ ఫిల్మ్ ఉంది. ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తున్నాను. మే జూన్ ఐ థింక్ రిలీజ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ మంత్. కుప్పంలో సచివాలయం వద్ద పింఛన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతున్నదని గ్రామ సచివాలయం వద్ద అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. పెన్షన్ల కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు. పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు కేశవరాజు, మురుగన్ మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేసిన వారికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం దారుణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుప్పంలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని, వైసీపీ నుండి వచ్చిన ఆవుల గోవిందరాజుకు ఎలా టికెట్ కేటాయిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆవుల గోవిందరాజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఆవుల గోవిందరాజులు ఓ కోవట్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ను అమ్ముతున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చైర్లను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు టికెట్ కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. అధిష్టానం నన్ను చేయలేకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఎవరో ఒకరిని ఎత్తుకొచ్చి కుప్పంలో మేము వాడికి పనిచేయాలా? కానీ ఇప్పటికైనా పార్టీ అధిష్టానము గొప్ప నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ని బతుకుతుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భవిష్యత్తు తరాలు కూడా ఈ అధిష్టానాన్ని చిత్కరించే రోజులు కూడా దగ్గర పడతాయి. భవిష్యత్తు తరాలు క్షమించదు.
ఎవరైతే ఈ డీసీసీ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చివాకి చిల్లర కమ్ముడిపోయినటువంటి వెధవలు పార్టీని నాశనం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు అధిష్టానం వరకు పోవాలా. అధిష్టానానికి తప్పు నిర్ణయించినటువంటి కోవర్లకు నాశనం చేసి చీడ పురుగులను బయట పంపితేనే కాంగ్రెస్ బాగుపడుతుంది, కార్యకర్తలు బాగుంటారు. అతనికి కూడా ఒక్క కార్యకర్త కూడా ఒక్కరు కూడా ఎవరైనా పోతే మేము ముందుండి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఒంటరిగా యూనిట్గా కలిసి టికెట్ తెచ్చుకుంటాం. అతను కూడా ఒక్క కార్యకర్త కూడా వెళ్ళడు. ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు కానీ ఒక్కరు కూడా అతనికి సహాయం చేసే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది మేము నిరూపించి చూపిస్తాం మా తడాక ఏంటో. అది కాంగ్రెస్ పార్టీని మన అధిష్టానము, సీనియర్ ఇన్ఛార్జీలు, టీసీసీలు వీళ్ళంతా ఒకసారి పునః పరిశీలించి మమ్మల్ని ఎవరిలో ఒకరిని మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నా. కానీ మీరు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఇంకోసారి సర్వే చేయండి. అతను ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే మేము అతను పాదాభివాదం చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పిన వ్యక్తిగా పనిచేస్తాం. అతను కోవర్టు అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని మీరు ఇంకోసారి పునః పరిశీలించి మా అభ్యర్థులందరినీ ఇంకోసారి పరిశీలించి ఆ అభ్యర్థిని ఇంకోసారి ఎన్నుకోవాల్సిందిగా అధిష్టానాన్ని కోరి ప్రార్థిస్తున్నాను. పొంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర నిమజ్జన కార్యక్రమం వేకుజాము నుండి సాంప్రదాయంగా కొనసాగింది. జాతరలో నిమజ్జనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకుజాము నుండి సుగుటూరు గంగమ్మ జాతర నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయంగా కొనసాగింది. జాతరలో నిమజ్జనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరులో పెన్షన్ కోసం వెళ్తుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. 89 పెద్దూరులో పెన్షన్ కోసం వెళ్తుండగా కృష్ణప్ప అనే వృద్ధుడు మృతి చెందాడు. గుండెపోటుతో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. కృష్ణప్ప మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబీకులు విలపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన క్రైస్తవ పాస్టర్లు. చెవిరెడ్డి అరాచక కుటుంబ పాలన అంతమే లక్ష్యం. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైస్ ఎంపీపీ 100 కుటుంబాలు. 5,000 కోట్లు దోచిన ఎమ్మెల్యే ఓటమి భయంతో మకాం మార్చారు ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు. సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగా ఇంటింటికి పింఛన్ ఇవ్వాలన్నదే తమ సంకల్పం స్పష్టం చేసిన తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. ఏపీలో అభివృద్ధి లేదు, ఖజానా ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏపీని దోచేశారు. వైకాపా ఓడిపోవడం ఖాయం వెల్లడించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.